అందరికీ నమస్కారం. శ్రీమాత్రి నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ధనుసు రాశి జాతకులు జూలై మాసంలో 1వ తేదీన తెలిస్తే ఆశ్చర్యపోతారు. అలాగే రా అక్షరం అనే మా అక్షరం కలిగిన వ్యక్తులతో ఈ రోజున మీకు జరిగేది ఇదే. మీ జీవితంలో ఖచ్చితంగా ఒక మార్పు, ఒక కొస మెరుపు రాబోతుంది. ఏమిటి ఆ మార్పు? ఎవరు ఆ వ్యక్తులు? గోచార రీత్యా మీకు ఈ రోజున ఎలా ఉండబోతుంది తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చితే తప్పకుండా కూడా ఒక చిన్న లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓం దుర్గాయై నమః కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అమ్మవారిని మనసులో ఒక్కసారి స్మరించుకుంటూ ఓం దుర్గాయై నమః అని కామెంట్ చేయండి. అమ్మవారు మిమ్మల్ని, మీ యొక్క కుటుంబాన్ని చల్లగా చూసుకుంటారు. అమ్మవారి మాటల రూపంలోనే మా మాటలుగా భావించి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎప్పుడు కూడా దైవం మనుష్య రూపంలోనే వస్తుంది. ఈ రోజున మా మాటల మీకు చాలా ఉపయోగపడతాయి. ఒకసారి ఈ వీడియో చూస్తే మేము చెప్పే విషయాలు, వాస్తవాలు, పరిస్థితులు మీకు అంత అర్థమైపోతాయి. ఈ రాశి వారికి ధైర్యం ఎక్కువ. ఎవరిని కూడా మోసం చేయలేరు. ఇతరుల వలన మీరు మోసపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అయినా కూడా జీవితం మంచిగానే ఉంటుంది. చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి కూడా కష్టాలు, బాధలు ఎదుర్కొనేలా వచ్చారు. ఈ రాశి వారికి ఈ రోజున చాలా బాగా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవాలి. అదృష్టం అనేది వీరికి వెంటే ఉంటుంది. మంచి శుభవార్తలు అయితే వింటారు. ఏ పని కూడా చేసినా కూడా మంచి లాభాలు అయితే వస్తాయి. ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ రోజున త్వరలోనే పూర్తి చేసుకునే విధానంగా మీరు ఆ యొక్క పనులను ముందుకు సాగించబోతున్నారు. వీరి తెలివితేటలు, డబ్బు బాగా సంపాదిస్తారు. ఈ రాశి వారికి ఎక్కువగా తెలివితో పాటుగా చురుకుతనంతో కూడా ఉంటుంది. శని భగవానుడికి యొక్క అనుగ్రహం ఈ రాశి వారికి పుష్కలంగా ఉంటుంది. ఈరోజు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. అందువల్ల వీరికి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. శని భగవానుని యొక్క ఆశీస్సులు కూడా వీరికి లభించబోతున్నాయి. ఈ రోజున మీలో చురుకుతనం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. మాటల్లో గొప్పతనం ఉంటుంది. కొత్త ఆలోచనలతో ముందుకెత్తి సాగిపోతున్నారు. సమాజంలో కూడా మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఆత్మవిశ్వాసం ఎక్కువగా పెరుగుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. అందువల్ల మంచి లాభాలు అయితే వస్తాయి. కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. జీవితం అనేది ఈ రోజున నుంచి కొత్తగా కనిపిస్తుంది. ఈ యొక్క మార్పు మీతో సాధ్యమైంది కాదు, భగవంతుడితోనే సాధ్యమైంది. మీ ఆలోచనలు మార్పు వస్తుంది. విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు అయితే ఉంటాయి. దీనికోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా కొన్ని వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వారు చిన్న వయస్కులైనా, పెద్ద వయస్కులైనా సరే, మధ్య వయస్కులైనా సరే అది త్వరలోనే నిర్ణయించబోతుందని ఒక ఆకాంక్ష కలుగుతుంది ఈ రోజున. అలాగే వీరికి ఉన్న చిన్న చిన్నపాటు అడ్డంకులన్నీ కూడా దైవ బలం చేత తొలగింపబోతాయని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకి మంచి లాభాలు కల్పిస్తున్నాయి. వ్యాపారం చాలా గొప్పగా సాగిపోతుంది. ఎలాంటి ఆటంకాలు అనేటివి ఈ రోజున మీకు ఎక్కడ కూడా కనిపించడం లేదు. అలాగే ఈ రాశి వారికి పూర్వీకుల బలం కూడా ఎక్కువగా తోడవడం వల్ల, ఈరోజు గ్రహస్థితి కూడా తోడవడం వల్ల బాగా కలిసి వస్తుంది. పితృదోషాలు కూడా ఎక్కడ కనిపించటం లేదు. కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ పితృదోషాలు ఉన్నాయని అనిపిస్తే, అంటే అసాధారణంగా ఏదైనా పనులు జరుగుతున్నట్టు అనిపిస్తే, మీ మనసు కూడా కుదురుగా ఉండదు. ఏ పని సజావుగా సాగదు. బద్ధకంగా ఉంటారు. ఏ పని మీద కూడా ఫోకస్ చేయరు. వీటన్నిటికీ కూడా పితృదోషాలే కారణంగా చెప్పవచ్చు. అమావాస్య రోజున ఏదైనా సరే తర్పణాలు విడవడం, కాకికి అన్నం పెట్టడం, ఇటువంటివి చేసుకోవడం వల్ల పితృదోషాల నుండి బయటపడతారు. దూరమైన కొన్ని బంధాలు దగ్గర అవుతాయి. ఎన్నో మంచి శుభవార్తలు అయితే వింటారు. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఈరోజు ఏమైనా అవకాశాలు వస్తే వాటిని విడిచిపెట్టకుండా అవకాశాలు అందిపుచ్చుకునేలాగా ప్రయత్నం చేయండి. దానివల్ల మంచి లాభాలు అయితే వస్తాయి. గ్రహబలం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి దయాగుణం ఎక్కువ. మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. ముఖంలో చాలా గొప్ప తేజస్సు ఉంటుంది. నిస్వార్థమైన మంచి మనసుతో ఎవరికైనా సహాయం చేయడానికి బాగా ఇష్టపడతారు. సహాయం చేయడం కూడా ఎవరికి కూడా చెప్పుకోరు. అంతేకాకుండా డబ్బు విషయంలో చాలా జాగ్రత్త, పొదుపుగా ఉంటారు. ఎలా ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఎలా ఉండాలి అనేది బాగా తెలుస్తుంది. అనవసరమైన ఖర్చులు చేయరు. స్వార్థం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది.
స్వార్థం లేకుండా మాత్రం మనిషి బ్రతకలేడు. ఇక ఈ రాశి వారికి ఈ రోజున కాలం కలిసి రాబోతుందని కూడా చెప్పుకోవాలి. ప్రకృతి కూడా వీరికి అండగా ఉంటుంది. ఊహించని ధన లాభం అయితే ఉంటుంది. అనుకూలమైన జీవితం లభిస్తుంది. నచ్చిన వారి కోసం ఏదైనా సరే చేస్తారు. కానీ వీరిని మోసం చేసిన వారిని అసలు కూడా పట్టించుకోరు. అసలు వారిని ఇంకా దగ్గరగా కూడా రానివారు. ఎంత ప్రేమను చూపిస్తారో వీరిని ఏదైనా కానీ వీరి జోలికి వస్తే మాత్రం తిరిగి అంతే కోపం చూపిస్తారు. చాలా విధాలుగా కూడా వీరికి ఏమిటంటే అనుకూలమైనటువంటి రోజులు ఉన్నప్పటికీ కూడాను వీరి రాశి వారి యొక్క గ్రహస్థితుల యొక్క మార్పు యొక్క ప్రభావం వీరిపై ఎక్కువగా పడి కష్టాలకు గురి అవుతూ వస్తున్నారు. ఈరోజు చాలా బాగా ఉంటుంది. సంతానం లేని వారికి కూడా శుభవార్త కలగబోతుంది. ఇష్టమైన పని మాత్రమే చేస్తారు. ఇష్టం లేని పనిని అస్సలు ఇంట్రెస్ట్ కూడా చూపించారు. ఈరోజు మీకు వచ్చే ఫలితాలు కూడా అధికంగా ఉంటాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ రోజున ధనవంతులు అయ్యే కొన్ని రకాల ఛాన్సెస్ అయితే వస్తాయి. కానీ కంటికి చిన్నగా కనిపించిన అవకాశాన్ని వదులుకోవద్దు. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఈరోజు కుదిరితే పరమేశ్వరుడిని గుడికి వెళ్ళండి. చక్కగా 11 ప్రదక్షిణాలు చేసుకోండి. దేవాలయంలో వీలుంటే అభిషేకం చేయించుకోవడం లాంటివి చేసుకోండి. ఇక మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఐశ్వర్య ప్రదాతగా కాబట్టి పరమేశ్వరుడు చక్కగా మీ జీవితం అనుకూలంగా మారుతుంది. ఈ రోజున మీరు చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. మీ మాట తీరును కూడా కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి. కోపాన్ని అస్సలు ప్రదర్శించవద్దు. అనవసరమైన చోట ఎక్కువగా మాట్లాడద్దు. అందువల్ల కొన్ని సమస్యలు తెచ్చుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ముఖ్య విషయం ఏమిటంటే ఈ రాశి వారికి ఈ రోజున లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరిగేటువంటి అవకాశము మిగతా రోజులో కూడా ఈ రోజున చక్కగా అనుకూలంగా ఉంటుంది. ఇంటిని చక్కగా శుభ్రపరచుకోండి. ఇంట్లో గొడవలు పడకండి. ఇంట్లో సుందరంగా లేకపోయినా ఇంట్లో గొడవలు పడిన అమ్మవారు బయట నుండి వెళ్ళిపోతుంటారు. కాబట్టి నోటికి వచ్చిన పదజాలాన్ని ఇంట్లో ప్రదర్శించద్దు. ఇల్లు ప్రధానం కాబట్టి ఇంట్లో చక్కగా ప్రశాంతవంతమైన వాతావరణం ఏర్పరచుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంట్లో ప్రశాంతంగా చక్కగా పూజ గది అంతా కూడాను శుభ్రంగా ఉంచుకోవడం ఇటువంటివి చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి యొక్క ఆగమనం జరుగుతుంది. లక్ష్మీదేవి యొక్క ఆగమనం వల్ల ఇల్లంతా కూడా చక్కగా ఉంటుంది. ఈ రోజున మీరు అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని పూజించుకోవడం, ఇంట్లో సువర్ణవంతమైన వాసన రావడం ఇలాంటివి చేయండి. ప్రశాంతంగా మన పని మనం చేసుకుంటూ ప్రశాంతమైన మనసుతో అందరం కూడా ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. ఇలా చేస్తే అమ్మవారు ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఉదయం సాయంత్రం ఇంట్లో దీపాన్ని వెలిగించుకోవడం, చక్కగా ఏదైనా బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టినా పర్వాలేదు. పంచపక్ష పరమాన్నం పెట్టమని చెప్పి ఏ దేవుడు కూడా అడగడు. ఇంట్లో దీపం పెట్టుకున్నా చాలు. మీ జీవితంలో ఎటువంటి ఏ సమస్యలు ఉన్నా సరే, ఎన్ని ఉన్నా తొలగిపోతాయి. మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి. ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉన్నా అవి పూర్తిగా తొలగిపోతాయి. ఎటువంటి లోటు ఉండదు. అదృష్టం మీ వెంట ఉంటుంది. మీ జీవితం కూడా పూర్తిగా మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత పెద్ద మంచి అవకాశాన్ని ఈ రోజున జారవిడ్చుకోవద్దు. మిగతా రోజులు కూడా ఇలాగే ఉండడానికి ప్రయత్నించండి. వివాహ విషయానికి వస్తే ఈ రోజున అందమైన అమ్మాయి లేదా అబ్బాయికి సంబంధించిన ఒక మంచి సంబంధం మధ్యవర్తుల ద్వారా వస్తుంది. అలాగే మనసులో గొప్ప ప్రేమ ఉన్న ఈరోజు చాటుకునే మంచి రోజుగా చెప్పుకోవడం జరుగుతుంది. వీరు బయటకు చూపించరు. అలాగే అత్యాశ ఎక్కువగా ఉంటుంది. కానీ ఏమిటంటే ఉన్న దాంట్లోనే తృప్తి పడతారు. ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉంటారు. వీరికి ఉన్నటువంటి మంచి లక్షణం ఏమిటి అంటే అనవసరమైన విషయాలను అస్సలు కూడా మాట్లాడరు. అసలు వాటి కోసము సమయాన్ని కూడా స్పెండ్ చేయరు. ఎక్కువగా టైం వేస్ట్ చేసుకోరు. ఎప్పుడు ఏదో ఒక పని కోసం సమయాన్ని ఉపయోగిస్తుంటారు. అనేక మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలని చెప్పి అనుకుంటుంటారు. అది సర్వసాధారణం. ఏ మనిషికైనా సరే డబ్బు సంపాదించాలని కోరిక అయితే ఉంటుంది. ఈ రాశి వారి కోరిక మాత్రమే కాదు, కష్టాన్ని కూడా జోడిస్తారు. అందులకు కానీ ఈ రోజున ఆదాయ మార్గాలన్నిటి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక వీరికి విమర్శించే వారు అంటే కూడా నచ్చదు. అందువల్ల ఈరోజు విపరీత కోపం కూడా రావచ్చు. కోపం అదుపులో ఉంచుకోండి. చుట్టూ ఉన్న వారితో ఈ రోజున చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త. శత్రువుల విషయంలో కూడా జాగ్రత్త.
కొంతమంది మిమ్మల్ని హాని కలిగించడానికి పదే పదే రెచ్చగొట్టవచ్చు. కావున అప్రమత్తత అవసరం. ముఖ్యంగా మీరు ఈ రోజున రా అనే అక్షరంతో మా అనే అక్షరం కలిగిన వ్యక్తులతో కొంచెం అప్రమత్తంగా ఉండండి. మిమ్మల్ని రెచ్చగొడితే మిమ్మల్ని నష్టం కలిగించే అవకాశం కనిపిస్తుంది. వచ్చే అదృష్టాన్ని రానివ్వకుండా చేసే అవకాశం ఈ యొక్క వ్యక్తుల వలన కనిపిస్తుంది. అటువంటి వారిని జాగ్రత్తగా పరిశీలించండి. మిమ్మల్ని కిందకు తొక్కాలని చెప్పి చూస్తున్నారు. గొప్పగా బ్రతుకుతుంటే ఓర్చుకోలేకపోతున్నారు. మీ చుట్టూనే ఉంటారు. కాబట్టి అందరితో కూడా జాగ్రత్తగా ఉండండి. బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, సహ ఉద్యోగులు కావచ్చు, వారి పట్ల అప్రమత్తత అవసరం. రా అనే అక్షరం మా అక్షరం కలిగిన స్త్రీలతో అయితే ఇంకాస్త ఎక్కువగా జాగ్రత్తగా అయితే ఉండండి. ఈరోజు చిన్న చిన్న ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుంది. ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే ఈ రోజున మీరు మొదలు పెట్టవచ్చు. మొదలు పెట్టేటప్పుడు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో స్మరించుకొని పరమశివుడికి మీ యొక్క కోరిక చెప్పుకొని ప్రారంభించండి. అంతా మంచే జరుగుతుంది. సూర్యోదయంతోనే జీవితంలో కూడా ఒక కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మొదటిగా సమాజంలో గుర్తింపు పొందడం అనేది మాత్రమే కాకుండా ఈ రోజున మీరు వాస్తవంగా గుర్తింపు పొందుకుంటారు. తిరిగి వచ్చిన పని లేదా గతంలో మీరు చేసిన సేవ నేటితో ఈ రోజున సమాజంలో గుర్తింపు వస్తుంది. ఇది మీ ఆత్మవిశ్వాసానికి పెద్ద అనుభవం అవుతుంది. ఈరోజు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ముందుకి అడుగు వేయగల ధైర్యాన్ని పొందుకుంటారు. ఈ క్రమంలో తీసుకునే నిర్ణయాలు స్పష్టంగా బలవంతంగా ఉంటాయి. దానివల్ల మీరు ఆశించిన ధనలాభాలు అయితే పొందడం జరుగుతుంది. ఈరోజు మీ కోరికలు డబ్బు అయినా, శాంతి అయినా సరే, ప్రతిష్ట అయినా నెరవేరబోతున్నాయి. పాత సమస్యలు, బాధ్యతలు, అన్ని అనారోగ్యాలు ఇప్పుడు గుర్తుండవు. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. కష్టాలు చెరిపివేసినట్టు ఈరోజు అంతా కూడా మయమవుతుంది. మీరు విద్యార్థులైతే ఒక ముఖ్య అవకాశం వస్తుంది. పరీక్షల్లో వచ్చిన మార్పులు లేదా కొత్త కోర్సుల అవకాశం ఏదైనా సరే నిజంగానే మీరు ఎదురు చూసేటువంటి సిద్ధమవుతాయి. ఇక వ్యాపారంలో ఉంటే ఈ రోజున మీరు మొదలుపెట్టి మొట్టమొదటిగా నిర్ణయం ఈ రాశి వారికి అనుకూల మార్గాలు తెరుస్తాయి. బాధలు, ఆటంకాలు చాలా ఉన్నా ఈరోజు అన్నీ తగ్గిపోయినట్టుగా మీ మనసు చెబుతుంది. మీ వ్యాపారం ఎవరితో మద్దతు ఉంటుందో అదే అభివృద్ధి చెందవచ్చు. ఈరోజు పూర్వీకుల బలం మీతో ఉంటుంది. పితృదోషం అనిపించదు. ఎవరు ఊహించని చోట ఈ రోజున సంతోషకరమైన వార్త వింటారు. మీ పేరును గౌరవంగా మార్చాడే సందర్భం వస్తుంది. అలాగే ఎన్నాళ్ళగానో ఆగిపోయిన పని తిరిగి మొదలవుతుంది. ప్రయత్నించిన దానికంటే అద్భుతమైన ఫలితం వస్తుంది. ఎటువంటి ఆటంకం లేకుండా పనులు సాగిగా పూర్తవుతాయి. ఆర్థిక విషయాల్లో కూడా అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా లాభం వస్తుంది. ఒకంత ఆర్థిక ఒత్తిడి నుంచి కూడా బయటపడతారు. ఊపిరి పీల్చుకున్నట్టుగా అనిపిస్తుంది. ఇంట్లోనే సహకారం కూడా ఉంటుంది. అనుబంధాలు బలపడతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మరియు మరింత పెరుగుతుంది. దూరంగా ఉన్నవారు సడన్గా కూడా కలుసుకునే అవకాశం ఉంటుంది. గతం నుంచి కూడా మన స్పర్ధలు కూడా పూర్తవుతాయి. ఇంట్లో చిన్నపాటి శుభ కార్యక్రమాలు, చర్చలు కూడా జరుగుతాయి. వ్యాపారంలో ఉన్నవారికి మంచి అవకాశాలు ఉంటాయి. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. నిత్యము శివారాధన చేసుకోవడం, హనుమాన్ చాలీసాను పఠించుకోవడము మేలు కలుగజేస్తుంది. అంతా మంచి జరుగుతుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధనుసు రాశి వారు శివారాధన చేసుకోండి. శివారాధన చేసుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉంటుంది. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉండాలి అంటే కనకదార సూత్రాన్ని చదువుకోండి. లక్ష్మీదేవికి కుంకుమార్చన చేసుకోండి. ఇలా కనుక మీరు చేసుకున్నట్లయితే ఆర్థిక స్థితి నుంచి కూడా మంచిగా పైకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. మీకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు రావు. అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు ఉండి మీరు సుఖ సంతోషంగా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఎప్పుడు అమ్మవారు దీవిస్తారు. కాబట్టి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.